చేశాను, నేనే ప్రారంభం చేస్తానని, అదేవిధంగా 2026 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసేదానికి వారు సన్నిద్ధమై ఈరోజు వెలుగొండ ఫీడర్ కెనాల్కి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈరోజు అభివృద్ధి చేయటం అనేది ఎంతో ప్రశంసనీయ విషయం అని చెప్పుకుంటూ, ఈరోజు ఈ ప్రాంతంలో చూడబోతున్నాం మనం ఇంకా అభివృద్ధి అనేది. ఉపాధి 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 అంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టుబడిదారులందరికంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడిదారులతో కూడా ఎంఓఎల్ అయ్యి అవన్నీ కూడా ఆచరణ రూపంలో రావటం అనేది. ఈ ప్రాంతం మార్కాపురం జిల్లాలో కూడా వారు సిపిజి ప్లాంట్స్ అనేది కూడా ఎక్కువగా కూడా పెట్టడం అనేది చూసామన్నప్పుడు. ఇకపోతే హార్టికల్చర్ హబ్ అనేది గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పారు ఉన్నప్పుడు కూడా ఈ వరల్డ్ బ్యాంక్ నిధులతో రాయలసీమని రతనాల సీమగా కూడా మార్చాలి, అందులో మార్కాపురం జిల్లా కూడా ఉండాలనేది వారు ఆలోచించి దాదాపు 30,000 కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ నిధులు, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర నిధులు కలిపి 40,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతం అభివృద్ధి అనేది హార్టికల్చర్ రాబోతున్నది. అంటే ఈ హార్టికల్చర్లో మనం వేసుకునే దానికి మంచి రోడ్లు వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు వస్తాయి, వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యంగా కూడా మనకు సాగునీరు కూడా వచ్చేదానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తుంటాం, ఆ మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి పదే పదే ఒకటే అడుగుతుంటారు ఉన్నప్పుడు కూడా, పోలవరం ప్రాజెక్టుని 2027 సంవత్సరంలో పూర్తి చేస్తాను,